హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటిల్లు. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా చేసుకుందామో చూసిద్దాం. ఓకేనా? క్యారెట్ హల్వా కోసం ముందుగా మనం ఒక 1/2 kg క్యారెట్స్ని నేను తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను పై పొట్టంతా చక్కగా పీల్ ఆఫ్ చేసేసి ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కట్ చేశానండి, ఇంకొక సైడ్ సపోర్టింగ్ కోసం ఉంచాను. గ్రేటింగ్ అప్పుడు మనకి సపోర్టింగ్ కావాలి కదా, సో దానికోసం ఇంకొక సైడ్ ఇలానే ఉంచేసాను. నెక్స్ట్ గ్రేటర్ తీసుకొని ఈ చిన్నగా ఉన్న హోల్స్ వైపు క్యారెట్ అంతా కూడా గ్రేట్ చేసేసుకోండి. చూసారు కదా, క్యారెట్ మొత్తం కూడా ఇలా ఫైన్ గా గ్రేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి గీ వేసుకుందాం. గీ హీట్ ఎక్కాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాక తీసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఇంకొక టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం గరిటెతో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేశాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి, లేదంటే క్యారెట్ అడుగంటిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక 10 minutes తర్వాత చూడండి, క్యారెట్ ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయి ఉంటుంది. చూసారు కదా, ఇలా అంటే ఈజీగా మెదిగిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఒక 1 cup మిల్క్ యాడ్ చేసుకుందాం. ఈ మిల్క్లో మనకు 100% క్యారెట్ బాయిల్ అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ కవర్ చేసి మళ్ళీ బాయిల్ అవ్వనిద్దాం. చూసారు కదా, క్యారెట్ మొత్తం కూడా 100% బాయిల్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇలాచీ పౌడర్ మరియు షుగర్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే 1.5 కప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని షుగర్ అంతా కరిగిపోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, షుగర్ అంతా కరిగిపోయి వాటర్ ఎలా ఫామ్ అయిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయి క్యారెట్ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఇలా హల్వా మొత్తం దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అయిపోయి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ న్యూ ఇయర్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ క్యారెట్ హల్వాతోని సర్ప్రైజ్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ హల్వా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ please like our video and do subscribe to my channel. Thank you for watching.